ఏదైతే మొన్న 15 రోజుల క్రితం సుప్రీంకోర్టు మరి ఇటు లంబాడ ఇటు ఆదివాసుల ఏదైతే చట్టబద్ధతంగా లేకుండా రాలేదని ఈ దిక్కు ఆదివాసులు మేము చట్టబద్ధతంగా నచ్చినామని లంబాడలు గత 2014 నుంచి ఇది కొనసాగుతున్నది. దీన్ని అంటే దాదాపు 15 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వంకు రాష్ట్ర ప్రభుత్వంకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసుల ద్వారా వీళ్ళు నిజంగా మరి ఆదివాసుల కాదా అనేది నివేదిక మాకు పంపాలని చెప్పేసి ఇప్పటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వలన ఇక్కడ ఆదివాసుల సంఘాలు ఈరోజు ఉద్రిక్తం అవుతున్నాయి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఒకవేళ వస్తే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కులాలను ఏదైతే ఎస్టీ జాబితాలో చేర్చారో దానికి ఎలాంటిది కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ గతంలో 1963లో పరిశోధన కేంద్రం హైదరాబాద్లో కొన్ని ఆదివాసుల పైన స్టడీ చేసి వారి యొక్క లక్షణాలు, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, ఈ కల్చర్ అనేది అడవిలో ఉన్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి ఆదివాసులకు మరి అడవికి సంబంధం ఉన్నటువంటి ఆదివాసులు వీరేనని గుర్తిస్తే కొన్ని కమిటీలు కూడా దాన్ని ఏర్పాటు ఉంటాయి. ట్రైబల్ వెల్ఫేర్ అడ్వైజర్ కమిటీ ఒకటి, లోకూర్ కమిటీ కానీ వీటన్నిటి కూడా కొన్ని కులాలను తీసేయాలన్నా చేర్చాలన్నా ఒక కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ కమిటీ అనేది నివేదిక గవర్నర్కు పంపాలి. గవర్నర్కు దాన్ని ప్రతిపాదించిన తర్వాత రాష్ట్రపతికి పంపిన తర్వాతనే ఆ కులాల చేర్చాలని ఉన్నది. కానీ అక్కడ ఏం జరగకుండా 342 జీవోని తీసుకొని ఈ జీవో ప్రకారమే మేము వచ్చినామని చెప్పుడు ఇది సరైనది కాదు. ఎందుకంటే ఆదివాసులకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా కూడా నేటికి కూడా వాళ్లకు ప్రపంచమే తెలియదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజకీయ ఫలాలే తెలియదు. మరి ఇవాళ వాళ్ళు ఎక్కడి నుంచో వలసలు వచ్చేసి లంబాడా కానీ లంబాడి కానీ సుగాలిస్ కానీ ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు ఉద్యోగాల రంగాలలో రిజర్వేషన్లలో రాజకీయాలలో అన్నిట్లో కూడా వాళ్ళు పొందుకొని ఇలా మాకున్నటువంటి విద్యని ఉపాధిని ఉద్యోగాలని కొల్లగొడుతున్నారని ఇప్పుడు మేము అన్ని కూడా ఆదివాసి 9 తెగలు కూడా ఇవాళ ఉద్యమాల బాట పట్టవలసి వచ్చింది. మరి అదే విధంగా 1950లో వాళ్ళు ఒకవేళ ఉంటే ఆ గజెట్ ప్రకారం ఉంటే మేము కూడా వారిని మేము స్వాగతిస్తాం. కానీ అక్కడ 1950లో జరిగినటువంటి చర్చల్లో ఎక్కడ బూరియా కమిటీ కూడా సిఫార్సు చేయలే, ఇవాళ లోకూర్ కమిటీ చెప్పలే. మరి చెప్పకుండానే మేము ఆదివాసులు అనేది ఒక 149 జీవోని పెట్టుకొని మేము కూడా ఎస్టీలేమని చెప్పుడు కాదు. అది మైదాన ప్రాంతం ఉన్నటువంటి విద్య కోసము ఓట్ల కోసము చేర్చుకున్నటువంటి జీవోనే తప్ప ఎక్కడ కూడా ఎస్టీలుగా గుర్తించబడని జీవో కాదు. కాబట్టి దీన్ని త్వరలోనే మా 9 తెగల నాయకత్వంలో ఇవాళ మా రాష్ట్ర ఏదైతే గోండ్వానా రాజగోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురా గారి నాయకత్వంలో మేమందరం కూడా 9 తెగల ఐక్యంగా అయ్యి మేము పోరాటానికి సిద్ధమవుతున్నాం. ఎందుకంటే రాను రాను ఇది ఉద్రిక్తమయ్యే ఆలోచనలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా మరి ఇది పరిష్కారం అవుతుందని ప్రభుత్వాల నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే సుప్రీంకోర్టు అందరూ కూడా మనం గౌరవించాలి. సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆదేశాలను మనం ముందు నడవాలి. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయలేకపోవడం ద్వారా ఇది మరో ఉద్రిక్తంకి తీరలేపేటువంటి ఆలోచన ఉన్నది. కాబట్టి దీన్ని మేము ఆదివాసుల తరపున దీన్ని ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకు కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని పూర్తిగా నివేదిక త్వరలోనే పంపాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గతంలో చూసిండ్రు 2014లో ఆ ఉద్రిక్తం ఎందుకు అయింది, ఎలా అయింది, మా ఆవేదన ఇలా మా పిల్లలు రోడ్డు మీద ఉన్నారు, ఇలా జైళ్ళ పాలవుతున్నారు, ఇలా గంజాయి కేసుల మీద పోతున్నారు, ఇలా రోడ్డు మీద కళ్ళు దాగి ఇలా రోడ్డు మీద డ్రంకింగ్ డ్రైవ్ మీద దొరుకుతున్నారు, ఇలా విద్యా బోధన చదువుకుని కూడా ఇలా ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద మా వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారంటే కారణం ఏంటంటే ఇలా ఈ ఏదైతే మనకు వేరే దేశం నుంచి వచ్చి ఇలా బీసీలుగా ఓసీలుగా
ఎస్సీలుగా ఉన్నటువంటి లంబాడి సుగాలీసు వీళ్ళు వచ్చి ఇలా మా మా ఉన్నటువంటి ఏదైతే మాకు ప్రభుత్వం ఇచ్చేటువంటి మా జీవులని ఆసరా చేసుకొని ఇలా మా పిల్లల కడుపు కొట్టే ప్రయత్నం చేసుకుంటా ఇలా మమ్మల్ని మళ్ళీ అడవికి పంపేటువంటి కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని త్వరలోనే ఇలా మాకు ఏదైతే మా రాజ్గోండ్ సేవా సమితి మరి రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో వారి యొక్క ఆధ్వర్యంలో మరో ఉద్యమంని తెరపైకి తెచ్చింది. కాబట్టి మేమందరం కూడా ఐక్యంగా ఉంటాం. ఇలా ఆ లంబాడల సోదరులని సుగలిలని తీసేంత వరకు కూడా పోరాటాన్ని పూర్తిగా కొనసాగిస్తామని నేను కులం సేవా సంఘం తరఫున కూడా నేను ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. మేము ఇప్పుడు త్వరలోనే ఇలా మా రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇవాళ ఏదైతే ప్రోగ్రాం ఏర్పాటు చేసినారో ఇలా ఆసిఫాబాద్ కానీ అక్కడ ములుగు కానీ ఏవైతే ప్రోగ్రాంలు పెట్టినరో ఆ ప్రోగ్రాంలకు కూడా భారీ ఎత్తున మేము కూడా తరలి వెళ్తాం. ఆ ప్రోగ్రాంలకు కూడా మేము సక్సెస్ఫుల్గా చేస్తాం. మరి గతంలోనే కూడా ఎందుకంటే గతంలో కూడా సోయం బాపురావు గారి నాయకత్వంలో ఢిల్లీకి కూడా వెళ్ళినాం. ఇలా గల్లీ నుంచి ఢిల్లీకి కూడా కదిలినాం. మరి అదే బాటలో కూడా దాన్ని వాళ్ళని తొలగించేంత వరకు కూడా ఆ పోరాటాలను కొనసాగించేందుకు సిద్ధం ఉన్నాం. ఇప్పుడు మండలాల్లో కూడా తహసీల్ ఆఫీసులలో కూడా మేము మెమోరాండాలు ఇస్తానున్నారు మా వాళ్ళు. ఎందుకంటే ఏజెన్సీ సర్టిఫికేట్ ఆపేయాలా సార్, ఏజెన్సీ సర్టిఫికేట్లతోటి కొంత మాకు ఎఫెక్ట్ అవుతున్నది. కొన్ని ఏరియాలలో కూడా ఏజెన్సీ సర్టిఫికేట్లు మీరు ఇవ్వకుండా చేయాలని ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతున్నది. త్వరలోనే భారీ బహిరంగ సభ కూడా ములుగులో ఏర్పాటు చేయడం జరిగింది. ములుగు కానీ ఆసిఫాబాద్ కానీ అక్కడ పాలెవంచ కానీ ఈ అన్ని జిల్లాలలో మా వాళ్ళు ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. కాబట్టి మేము అందరం కూడా 9 తెగలలో పెద్ద భారీ ఎత్తున వెళ్ళి దాన్ని విజయవంతం కూడా చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము